ఒక్క నిమిషం ఆపన్నా. ఏమైంది? రూట్ కరెక్టేగా? రూట్ కరెక్టే సార్, కానీ ఫోటో పంపించాను సరే అండి. అవునండి, పో ముడికుప్పల్ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ దాటారా? లేదు లేదు, ఇంకా దాటలేదు అన్నా. నువ్వు లెఫ్ట్కి లాగించన్నా, చూసుకుందాం. చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ 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 లెఫ్ట్కి తిప్పాడు. ఫోటో వచ్చింది, తిరుగుతూనే ఉంది కానీ బొమ్మ రావట్లేదు. ఏంటో చూడు. అదే పైన ఈయన ఉంటేనే బొమ్మ దిగదన్నా. అదే 3G 4G ఉందనుకో టక్కన వచ్చేస్తుంది. నా ఫోను బావి దగ్గర మర్చిపోయాను, లేకపోతే చూపించుండేవాడిని. పోనీ సార్ నీ కాస్త నెట్ అడగమంటావా? రే, లోపల ఎవరెవరు ఉన్నారో తెలియదు, నువ్వు వెళ్ళి బండ్లు సరే చూడు. మన కళ్ళకన్నీ కాకుండా నల్లకనే కనబడతాయి, కానీ అది వాళ్ళ అమ్మా నాన్న కనిపెట్టేస్తుందిగా. రేపు నువ్వు వెళ్ళి నిల్చో, నీ కూతురు నేను చూడగానే దగ్గరికి పరిగెత్తుకొస్తున్నా. మీరేమంటారు సార్? రోడ్డు ఖాళీగానే ఉంది, త్వరగా పోనీ. తిరిగే తిరుగుడికి గాలినా వస్తుందేమో కానీ ఫోటో మాత్రం రావట్లేదు. ఇవన్నీ డబ్బా ఫోన్లు అన్నా. ఈ ఓప్పో వివో ఆ పేర్లు ఎప్పుడైనా విన్నావా? OnePlus, iPhone ఇవన్నీ నీ రేంజ్కి చాలా ఎక్కువ అన్నా. అన్నా అటేపు చూడన్నా. బండి ఆపు, పోతూనే ఉండు. పోనీ పోలేనా, తొందరగా పోలేనా. ఆపకు. ఎక్కడికైనా ఒక పట్టుస్తున్నా. ఏమైంది? లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి, లోపలికి వెళ్ళడం సేఫ్ కాదో తెలియదు. ఏం చేయమంటావు? తలుపు బదులు కొట్టు. రే, వెళ్ళి రాటు తీసుకురారా. అందరి చేతిలో కత్తులు రాట్లు ఉన్నాయన్నా, మనం ఏదో చేయనా? లెఫ్ట్ కో రైట్ కో వెళ్ళగలవేమో చూడు. చుట్టూ అడవి సార్. ఎక్కించి పారేరా. ఇంతమంది మీద ఎక్కించి మళ్ళీ జైలుకి పోలేను సార్. రే, ఎక్కించి పారుతూ పోయిరా, మిగతా విషయాలు నేను చూసుకుంటా. పో. లారీ నేనే పట్టుకున్నాను, 5 తలలు నావే. నా తిరిగి వెళ్ళు. ఏంటండి, బొంగులట్టు పెట్టి లారీని పాడు చేసి రూట్ మార్చి తీసుకొస్తే నువ్వు వచ్చి 5 తలలు ఎత్తుకుపోతా? మరి నేను ఎర్రిపప్పనా? ఎరా, నేను తాళి కట్టిన దాంతో నువ్వు సోపరం చేసుకుంటా? అవునరా, నువ్వు లేటుగా వస్తే నేనే సోపరం చేస్తా. ఓలు పెట్టి పట్టుకుంది నేనురా, నువ్వు తర్వాత వచ్చావు. నీ ముందు నేనున్నాను. పట్టుకుని ఎలకని నీకు వదలను రా. మర్యాదగా వెళ్ళిపో. నాకు దమ్ముంటే రారా, తలలు ఎవరు తీసుకెళ్లాలో తెలుసుకుందాం. రే, ఏంటో ఆలోచిస్తున్నావు? పోరా. ఏంట్రా? నా కూతుర్ని అసలు జీవితాంతో కలవని కూడా చేస్తా అన్నావు. నాకు వేరే దారి తెలియలేదురా. పోనీ ఇప్పుడు చేసి చూద్దాం. రే, నేను నిజంగా అలాంటి వాడిని కాదురా. నేను అలా చెప్పకపోతే నువ్వు బండి తీసేవాడివే కాదు. వెనుకొని అంతమందికి పిల్లలున్నారు, కుటుంబం ఉంది. పోనీ
ఏం సార్ మా కుటుంబం పిల్లలు ఉండరా? రంగనా, నేను సహాయం తమ్ముణ్ణి. ఎంత దూరం తరుముకొచ్చావు? డీల్ మాట్లాడనా? మా వాళ్ళలో 5 కాలిపోయారు. సహాయం తమ్ముడు 5 కాలిపోయారట. డీల్ మాట్లాడాలట. ఏమంటా? సరే సార్, నువ్వన్న మాటలన్నీ మర్చిపోతా. నీకు చిన్న ఘాట్ కూడా పడకుండా తీసుకెళ్లి దింపేస్తా. నాకేమిస్తావు? నీకేం కావాలన్నా ఇస్తాను. ఇది బేరం మాట్లాడే టైం కాదు. నువ్వు బండి తీ. నాకు ఇదే సార్ టైము. సరే సరే, నీకెంత కావాలి? ఈ డబ్బు ఎవరికి కావాలి సార్? మరి ఏం కావాలి నీకు? నా కూతురికి విడిగా ఒక రూమ్, ఒక ఫ్యాన్, మంచం, బాగా చదువు సేపే ఓ స్కూల్. సేతావా సార్? రే, నీ కూతురుని చదివించడం పెద్ద మ్యాటరే కాదురా. నువ్వు ఐజీని కాపాడేవని తెలిస్తేనే. నువ్వు సేతానని మాట ఇవ్వు. చేస్తాను. ఒట్టేసి చెప్పు. కావాలంటే ఓ పని చేద్దాం. నువ్వు 3 తలలు తీసుకో, నాకు 2 తలలు ఇచ్చాయి. నేను కష్టపడుతున్నా కదా. ఒట్టు నాది బాధ్యత. నువ్వు బండితి. కడుక్కునే చేత్తో ఒట్టేస్తున్నావు. రేపొద్దున మాట మారితే? ఈ ఫోటో చూడు. తను నా కూతురు. తను ఏ స్కూల్లో చదువుతోందో నీ కూతుర్ని అదే స్కూల్లో చదివిస్తాను. ఇది నా కూతురు మీద ఒట్టు. దయచేసి బండి తీయరా. ఒప్పుకున్నట్టు ఒప్పుకుందాం. వచ్చింది 4 కదా. ఏళ్ళేసేద్దాం, ఆళ్ళేసేద్దాం. కానీ ఒకటి, బండి తోలుకొచ్చాడే సంకలతోటి, ఆడు నాకు కావాలా. ఆడు జోలికెళ్ళొద్దు. నువ్వు అక్కడే ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? చుట్టూ 20 మంది ఉన్నారా? అన్నా ఏం చేస్తున్నావు అన్నా? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నా తెలియదు కదా సార్. ఈ నొదిలి ఆడు చూసుకుంటాడంట. లారీ ఎక్కి ఆ 5 దించు.
వెనకాల ఒకటి ఎక్కుతున్నాడన్నా. ఇప్పటి వరకు ఎవరు మా ఫ్యామిలీలో పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా తొక్కలేదు తెలుసా? ఏ అందరు తినగా కోర్టుకు వెళ్ళిపోతారా? ఏయ్, నువ్వేం చదువుతున్నావయ్యా? ఇంజనీరింగ్ సార్, ఈసీ. ఇంజనీరింగ్ చదివి ఇలా తాగి తందనాలు ఆడుతున్నారా? ఇంజనీరింగ్ చదివాం కాబట్టి తాగుతున్నాం సార్. సార్ సార్ ఎవడో గేటు పాల్గొడుతున్నాడు సార్. మళ్ళీ కొత్తలు గడ్డ పనులు తీసుకురండి.